ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం వేములపాలెం గ్రామంలో రైతు నివాసం ఉంటున్న తాటాకీలతో పాటు మరో 3 పాకలకు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర యువత కార్యదర్శి లోండా లోవరాజు, స్థానిక వీఆర్ఓ దేవుడు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చి వివరాలు సేకరించిన అనంతరం లోండా లోవరాజు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలని ఆదేశించారని, సంఘటనా స్థలానికి వెళ్లేసరికి తీవ్ర నష్టం వాటిల్లిందని, పశుగ్రాసం, గడ్డివాము, 20 బస్తాలు పంటల ఎరువులు, ఎడ్ల బండి, వరికోత మిషన్ సామాగ్రితో పాటు పలు వ్యవసాయ పనిముట్లు దగ్ధమయ్యాయని మీడియాకు తెలిపారు. వీఆర్ఓ దేవుడు మాట్లాడుతూ ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినందని అంచనా వేస్తున్నామని, తహసీల్దార్, కలెక్టర్ కు సమాచారం అందించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గేదెలు కూడా కట్టేసింది. మాకు బండి అన్ని మాకు ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభరాజా గారు ఆదేశాల మేరకు విషయం తెలుసుకుని వెంటనే స్పందించి లోకవరం సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు గారు, నేను కూడా స్పాట్ ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ చూసే సమయానికి ఇంచుమించుగా వేములపాలెం గ్రామానికి సంబంధించిన అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ జరిగిన ఆవాస గ్రామాల మీద వాటి మీద కొంచెం జరిగిన నష్టాన్ని కొంచెం తగ్గించారండి. లేదంటే ఇంకా మేజర్గా ఎక్కువ నష్టం జరిగి ఉండేది. ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దిడ్డి రాజుబాబు, దిడ్డి చిన్న వెంకటరమణ, దిడ్డి రామతిన్నాదులు, కొండిలోవ అనే బాధిత కుటుంబాలకు సంబంధించి సుమారుగా ఒక 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందండి. ఆ వివరాలు కూడా మరి మీడియా మిత్రులకు తెలియజేసాము. ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి, పశుగ్రాసం ఉంది, పిండి ఉంది, అలాగే కోత మిషన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి, ఇంకా వ్యవసాయ పనిముట్లు, అనేక పనిముట్లు మొత్తం పూర్తిగా దగ్ధమైనాయండి. ఈ వెంటనే విఆర్ఓ గారు కూడా వచ్చి ఆ రిపోర్ట్ అయ్యి తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం. సార్ నమస్తే సార్, నేను వేములపాలెం గ్రామ రెవెన్యూ అధికారిని అండి. నా పేరు పురుగుదేవుడు. ఇక్కడ సడన్గా రాత్రి జరిగినటువంటి సంఘటన ఏంటంటే, హఠాత్తుగా గుర్తు తెలియని దుండగులు దిడ్డి రాజుబాబు, దిడ్డి సందర్రావు, అలాగే వాళ్ళ ముగ్గురు వెంకట్రావు, ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళు నివసించే పాకలు సార్ సడన్గా హఠాత్తుగా ఫైర్ వేసి జరిగింది. మా తహసీల్దార్ గారికి ఇంటిమేట్ చేసి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడ సుమారు చూస్తే చాలా భయంకరమైన వాతావరణం. కాబట్టి వీళ్ళందరూ కాలిపోయి ఆ యొక్క స్థలంలో ఎడ్ల బళ్ళు, అలాగే వాళ్ళు వాడుకునేటువంటి పనిముట్లు, అలాగే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పిండి సామాగ్రి మొత్తం కాలిపోయి చాలా నిరాశ్రయం ఉన్నాయి. ఇది ప్రభుత్వం గారు స్పందించి మా రిపోర్టుల మేరకై మేము అధికారులకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆదుకోవాల్సింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.